అంగన్వాడీ టీచర్లకు 13,650 రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది. సి ప్రశ్నకు సదర్ విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది. అధ్యక్ష శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ 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 క్వశ్చన్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్. సబిత ఇస్తాం 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 క్వశ్చన్ ప్లీజ్ మీరు మాట్లాడండి. మీరు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి. అధ్యక్ష, మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు. ఇక్కడ ఏంటి అధ్యక్ష? ఇస్తానండి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి. ఎందుకు ఆవేశంతో ఉన్నారు? హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి, కూర్చోండి ప్లీజ్. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్, ఆయన మాట్లాడొచ్చు, ఆయన మాట్లాడొచ్చు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మాట్లాడండి. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి, మాట్లాడండి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. సునీతా లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక నిమిషం మాట్లాడతాను, క్వశ్చనే మాట్లాడతాను. అధ్యక్ష, ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీతా లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్ కు ఆన్సర్, క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఇక్కడ హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష, హరీష్ రావు గారితో మాట్లాడియండి. మరి మేము ఇద్దరం క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా, ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేస్తాయి. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అదే సార్, మేమేమడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్, లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడినివ్వండి సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను.
అట్లాంటి లేదు మీరు సార్. మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా? సార్ నేను సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. రెండోది, ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. ఎల్ల మినిస్టర్ గారు, ఎల్ల మినిస్టర్ గారు. అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా, కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్. ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒకరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు